యూరియా బస్తాలు కావాలంటే రైతులు చెప్పులు లైన్లో పెట్టి నిల్చుంటుండే పాతకాలంలా ఇప్పుడు మళ్ళా పాత రోజులు ముందుకు తెచ్చి రోత పనులు చేస్తున్నది షేయి సర్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతన్నలు పడుతున్న తిప్పలు అంతా ఇంత లేదు. ఇగో గీ అన్న చెప్తున్నాడు చూడు ముచ్చట. చెప్పే అన్న. యూరియా అనేది ఈ కొరత చూస్తుంటే చాలా విచిత్రంగా సంఘటన. చెప్పులు లైన్ పెట్టడం, 4 గంటలకు 1 గంటకు రైతులు లైన్ నిలబడడం చూస్తుంటే ఈ కంప్యూటర్ మనం ముందుకెళ్తున్నామా వెనుకకెళ్తున్నామా అన్నటువంటి ఒక విచిత్రమైన సంఘటన. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఇన్నారుల్లా చందుర్తి సహకార సంఘం దగ్గర యూరియా కోసం చెప్పులను లైన్లో పెట్టి రైతులు అవస్థలు చెప్తున్నాడు అన్న. వారం రోజుల సంధి యూరియా ఇస్తలేరని ఇటు రైతుల అవసరం చూసి కొందరు ప్రైవేట్ సాహుకారులు పిరం చేసి అమ్ముతున్నారట. ఇగో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాడకి అన్న ముచ్చట చూడు. మీ పేర్లు రాసుకున్నామని లిస్టు రాసిండు. మేము ఇప్పుడు లిస్టులో రాసిందని మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు. ఇప్పుడు ఇట్లా కాదు, మొత్తం వీణాక లైన్ పెట్టుకొని అక్కడ టోకన్ ఇద్దామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టులో రాసుకున్నారు కదా, ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వారు లిస్ట్ ఇయ్యి. మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డు పెట్టే డబుల్ వస్తాయి కదా, మీరే రాసుకున్నారు. మంచి ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చేయాలి. మేమేమో ఇబ్బంది పెడతాం, మీరు విడిచినట్టే మేము వస్తామని అంటున్నాం. చైర్మన్ ఏమంటుండే అంటుండట. కరెక్ట్ ముచ్చటేనా ఇది? మరి అన్నదాతల ప్రభుత్వం అని చెప్పుకునే చేయి సర్కార్కి ఇట్లా వాళ్ళని ఆగం చేసుకుంటా చేసేది రైతు రాజ్యమా? అద్దుమ రాత్రి నుంచి యూరియా కోసం లైన్లో నిలబెట్టుడు ప్రజాప్రభుత్వమా? మరి కోనాకర్కు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన కుట్ర ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు కావాలనే చేస్తున్నారు అంటారా ఏమీ అనిపిస్తుంది అంటున్నారు కామన్ పబ్లిక్.